అంతా మన మంచికి అనుకుంటే కొన్ని రకాలు ఉంటుంది. అట్లాగే మనం అంతా తెలుసు అనుకుంటే కొన్ని రకాల తేడాలు వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నోకియా వాళ్ళు ఆండ్రాయిడ్ లాంటివి మనకు వద్దులే అనుకున్నారు. తీరా చూస్తే యాహూ, గూగుల్ 2 కూడా అంటే యాహూ వాళ్ళు గూగుల్ తిరస్కరించబడి డిజిటల్ కెమెరాలకు నిరాకరించింది కొడాక్. ఈ గతంలో జరిగినటువంటి పరిణామాలు. ఈ 3 చేసినప్పుడు అంతా కరెక్టే అనుకున్నారు. తీరా చూస్తే దీంట్లో మనకు తెలిసే పాఠం ఏంటంటే అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి, మార్పుని అంగీకరించాలి. నోకియా కనుక ఆండ్రాయిడ్ అవకాశాన్ని కనుక వినియోగించుకుని ఉంటే అద్భుతంగా సాగేది. ఇదివరకు ప్రతి ఒక్కళ్ళం కూడా నోకియా ఫోన్లే వాడేవాళ్ళు. ఆ తర్వాత యాహూ, గూగుల్ లాంటి మార్పుని స్వీకరించకపోవడం, గూగుల్ తిరస్కరించబడింది అన్నప్పుడు అదే కనుక ఉండుంటే అది సక్సెస్ఫుల్గా నడిచేది. అట్లాగే డిజిటల్ కెమెరాలని కొడాక్ నిరాకరించడం అన్నటువంటి కాలంతో పాటు మారడానికి నిరాకరించడం అన్నటువంటిది కొడాక్ పెద్ద సమస్య కూర్చుంది, సంక్షోభాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. అట్లాగే వాట్సాప్ మరియు ఇన్స్టాగ్రామ్ని ఫేస్బుక్ స్వాధీనం చేసుకుంది. అంటే మన పోటీదారులుగా ఉన్నటువంటి వాళ్ళని మనతో కలిపేసుకోవడం అనేటటువంటి ఒక చక్కటి వ్యాపార నీతిని అనుసరించారు. అట్లాగే ఆగ్నేయాసియాలో ఉబెర్ని స్వాధీనం చేసుకున్నటువంటి అంశం అంటే ఉన్నత స్థానాన్ని చేరుకోవడం అన్నటువంటి దాంట్లో పోటీ లేకుండా చూసుకోవడం అన్నటువంటిది ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు చేయడం అన్నట్టు. లేకపోతే మరొక కాన్సెప్ట్ చూస్తే కల్నల్ శాండర్స్ 65 దగ్గర కేఎఫ్సిని స్థాపించారు. కేఎఫ్సిలో ఉద్యోగం పొందలేదని జాక్మా అలీబాబాని స్థాపించి 55 ఏళ్ళకి రిటైర్ అయ్యారు. ఇక్కడే కల్నల్ శాండర్స్కి సంబంధించింది లెక్క చూసుకుంటే వయస్సు కేవలం సంఖ్య తప్పించి దాంట్లో మనం వయసు అయిపోయిందని ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేదు. లేకపోతే కేఎఫ్సిలో ఉద్యోగం పొందలేనటువంటి జాక్మా అలీబాబాని స్థాపించి 55 ఏళ్ళకి రిటైర్ అవ్వడం అన్నటువంటి చూస్తే ప్రయత్నిస్తూ ఉంటే విజయం దానంతట అదే వస్తుంది అన్నట్టు. కాబట్టి ఇది తప్పు, ఇది రైటు, ఇలాగే ఉండాలి, ఇలాగే సాగాలి, ఇంతే అనుకుంటే లేకపోతే మనం ఏం చెయ్యలేము అనుకుంటే ఎప్పుడూ ఏది సాధ్యం కాదు. మన పని మనం చేసుకుంటూ పోవడమే, కష్టపడటంలో నైపుణ్యం పెంచుకుంటూ ఉండటం అన్నది ముఖ్యం.